హాయ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో నేనైతే ఎఫ్ఐఎస్ అండ్ డిఏఎస్ అసలుకి చూస్తే నేను మార్కెట్ బులిష్గా సెంటిమెంట్ వెళ్ళితే అది కూడా డ్రాప్ అయింది. సో డ్రాప్ అవడం అంటే మార్కెట్లో కొంచెం వేరే భయం అనేది పోయింది మార్కెట్లో. సో అది మెయిన్గా మనం గమనించాల్సిందే గురించి అయితే. సో ఎఫ్ఐఎస్ క్యాష్ మార్కెట్ వచ్చేసరికి నిన్న నెగిటివ్ గానే ఉన్నారు. 4,636 అనేది నెగిటివ్ ఉన్నారు. అండ్ టీఏఎస్ క్యాష్ మార్కెట్ లో కూడా 6,146 డెఫినెట్లీ పాజిటివ్ గానే ఉన్నారు. ఇంకా ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫ్యూచర్ లో నెగిటివ్ గానే ఉన్నారు అండ్ ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఆప్షన్ లో పాజిటివ్ గా ఉన్నారు. ఎఫ్ఐ స్టాక్ ఫ్యూచర్స్ లో వచ్చరికి పాజిటివ్ పాజిటివ్ ఉన్నారు. 3,207 పాజిటివ్ ఉన్నారు. ఎఫ్ఐ స్టాక్ ఆప్షన్స్ లో 367 పాజిటివ్ ఉన్నారు. సో అండ్ నిన్న వచ్చరికి ఎఫ్ఐ ఇండెక్స్ ఫ్యూచర్ లో బీరిష్ గా ఉన్నారు. సో 1.71 lakhs అనేది హోల్డ్ చేశారు. అండ్ ఇండెక్స్ ఆప్షన్ లో ఇండియన్స్ అండ్ ఇండెక్స్ ఫీచర్స్ లో ఇండిష్ అండ్ ప్రొప్రైటరీ డేటా వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్ లో స్ట్రాంగ్ బులిష్ లో ఉన్నారు. క్లయింట్ కూడా ఫీచర్స్ లో స్ట్రాంగ్ బులిష్ లో ఉన్నారు అండ్ ఆప్షన్స్ లో స్ట్రాంగ్ బేరిష్ లో ఉన్నారు. సో దీని అర్థం ఏంటంటే మార్కెట్ లో ఇండియన్స్ కూడా అండ్ తగ్గింది. సో మార్కెట్ లో అనేది ఇంకా బుల్ రన్ ఎఫ్ఐఎస్ కానీ ఇలా కంటిన్యూ చేస్తే కొంచెం ఇంకా బేరిష్ గానే ఉండకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ అది కూడా లెవెల్స్ బట్టి మనకి అర్థమవుతుంది. ఆ లెవెల్స్ ఎలా అంటే నిన్న చూసారా సేమ్ ఇది లెవెల్ దగ్గర మార్కెట్ రివర్స్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే రోజు రివర్స్ వచ్చేసరికి ఎలా చూస్తున్నామంటే మార్కెట్ ఈ రోజు యాక్చువల్ నిఫ్టీ -26 పాయింట్స్ నడుస్తుంది. సో ఈరోజు ఫ్లాట్ గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది 22 50 పాయింట్స్. సో ఆ రేంజ్ లో ప్రైస్ మైనస్ లో 50 ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు. నెగిటివ్ లోనే ఓపెన్ అవుతుంది బట్ న్యూట్రల్ న్యూట్రల్ గా ఓపెన్ అవుతుంది. సో ఆ డేటా తీసుకుంటే అండ్ యూఎస్ 30 వచ్చరికి 45 +45 అండ్ యూఎస్ 500 వచ్చి 10 +10 లో ఉంది. మ్యాక్సిమం ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఛాన్సెస్ ఉంది దాన్ని బట్టి. సో అసలు మార్కెట్ క్లోజ్ ఇక్కడ అయింది 840 దగ్గర. సో క్లోజ్ అయినప్పుడు మార్కెట్ ఇలా ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఈ లెవెల్ టెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేకపోతే ఈ రేంజ్ లో ఉంటే ఈ రోజు మార్కెట్ జోన్ లో ఉండే వాలటాలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆల్ లేకపోతే కేస్ ఇది బ్రేక్ చేసిందంటే మళ్ళీ ఈ లెవెల్ కూడా బ్రేక్ చేయాలి. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఇది స్ట్రాంగ్ లెవెల్. సో దీన్ని బ్రేక్ చేస్తే మార్కెట్ అనేది ఇంకా బేరిష్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. అప్పటి వరకు ఇంకా మనం బుల్లిష్ సారీ ఇది బ్రేక్ చేస్తే ఇది బుల్లిష్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేయడం కూడా మనకి బేరిష్ గా సెంటిమెంటే మనం అనుకోవాలన్నమాట మార్కెట్ లో. సో ఇన్ కేస్ ఇది కనుక బ్రేక్ చేసింది అంటే నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి 500 అండ్ 24,500 దగ్గర నెక్స్ట్ లెవెల్. సో అక్కడ కూడా మళ్ళీ మార్కెట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రోజు మార్కెట్ న్యూట్రల్ గా ఓపెన్ అయితేనేమో ఈ రేంజ్ లో అవే ఛాన్స్ ఉంటుంది వాలటాలిటీగా. లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే ఈ లెవెల్లో మార్కెట్ అనేది గ్యాప్ వచ్చేసి మళ్ళీ 500 వరకు వెళ్ళే ఛాన్స్, ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది మార్కెట్. సో అలా లేకపోతే ఇన్కేస్ గ్యాప్ అప్ అయితే గ్యాప్ అప్ అయ్యట్లేదు, ఫ్లాట్ గా ఓపెన్ అవుతుంది. సో ఇన్కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే ఈ లెవెల్ దగ్గర చూసుకోండి ప్లేస్. ఎప్పుడైతే మార్కెట్ ఇది బ్రేక్ చేసిందో ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్ ఓకేనండి. ఇది నిఫ్టీకి వచ్చేసరికి నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి
ఎప్పుడు ఫ్లాట్‌గా ఓపెన్ అయిందంటే, ఈ లెవెల్‌లో వాలటాలిటీ హెవీ చెప్పడం. వాళ్ళు ఈ లెవెల్ గాని, ఈ లెవెల్ గాని బ్రేక్ అయిందంటే, మార్కెట్ మళ్ళీ అప్ అండ్ రాలేదు స్టేజ్ ఉందంటే 56,511 బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్ బులిష్ సెంటిమెంట్ మళ్ళీ తీసుకుంటుంది. లేదా ఇది బ్రేక్ చేసిందంటే మళ్ళీ మార్కెట్ ఫాల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి. థ్యాంక్ యూ గైస్. మా అనాలిసిస్ ఎవరికి నచ్చుంటే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.